హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనికాస్ ఛానల్. మనకి వేసవికాలం మొదలవుతుంది కదండి. సో వేసవికాలం రాగానే మనము చాలా రకాల వడియాలను పెడుతూ ఉంటాము. దానికోసం ఉదయం లేచి ఎండ రాకముందే పెట్టేసుకోవాలి కదా. అలా కాకుండా ఈరోజు ఈ వీడియోలో అసలు మనకి స్టవ్తో పని లేకుండానే సంవత్సరం పాటు నిలువుండే వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ వడియాలను ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక పావు కేజీ వరకు సన్నటి అటుకులను తీసుకున్నాను. ఇలా ఈ పేపర్ అటుకులను ఒక రంధ్రాల గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని జల్లించుకోవాలి. అలా చిన్న చిన్న ముక్కలు ఏమన్నా ఉంటే మనకు అన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. తర్వాత దీన్నంతా కూడా ఒకసారి బాగా శుభ్రం చేసుకోవాలండి. ఈ అటుకులను మీరు డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టైనా క్లీన్ చేసేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా మినరల్ వాటర్తోనే క్లీన్ చేస్తున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత బాగా ప్రెస్ చేసుకోవాలి. దీనివల్ల మనకు అటుకులలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నీటన్నిటిని నొక్కేసి ఇలా ముద్దలా చేసేసుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి. అయితే మన ఛానల్లో ఇవే కాకుండా మనకు పాలకూరతో వడియాలు ఎలా పెట్టుకోవాలి, అలాగే ఎండతో పని లేకుండానే బియ్యం పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలన్నీ కూడా ఉన్నాయండి. ఒకవేళ మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. కేవలం రెసిపీసే కాకుండా మన ఛానల్లో టూర్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, అలాగే క్లీనింగ్ టిప్స్ కూడా ఉంటాయి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఒక పావు గంట తర్వాత ఈ అటుకులు చూసినట్లయితే మనకి బాగా నానిపోయి ఉంటాయి. చూసారు కదండి. ఈ మిశ్రమం కూడా కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు దీని అంతటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా నొక్కుకోవాలి. ఇలా నొక్కుకోవడం వల్ల మనం వడియాలు పెట్టుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. మీకు చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని అయినా నొక్కుకోవచ్చు. ఇప్పుడు ఇలా నొక్కుకున్న మిశ్రమంలో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. మీరు దీంట్లో ఇంకో టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు అలాగే జీలకర్ర అన్నీ కూడా అటుకులలో కలిసిపోయే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత దీన్నంతా ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా ఏదైనా ప్లాస్టిక్ కవర్లో కానివ్వండి, లేదంటే మురుకుల గిద్దెలో కానీ పెట్టుకొని వడియాల్లాగా నొక్కుకోవాలి. సో నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను. పైన రబ్బర్ బ్యాండ్ కానివ్వండి, ఇలా లాక్ వేసేది ఉంటుంది కదా, చిన్నగా హోల్ చేసుకొని ఏదైనా కాటన్ క్లాత్ మీద ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. సో నేనైతే ఇంట్లోనే ఒక కాటన్ టవల్ తీసుకొని దాని మీద పెట్టేసుకుంటున్నాను. చక్కగా వీటిని మనకి నచ్చిన షేప్లలో పెట్టేసుకోవచ్చండి. నేనైతే ఒక గంట పాటు ఇంట్లో ఫ్యాన్ గాలి కారపెట్టాను. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఎండలో పెట్టేసుకున్నాను. లేదంటే మీరు ఓవర్ నైట్ అంతా కూడా ఫ్యాన్ గాలి కారపెట్టేసుకొని ఒక గంట పాటు ఎండలో పెట్టుకున్న సరిపోతుంది. అంటే మనకి ఎండ రాదు అనుకున్నప్పుడు ఏదో ఒక మూలను ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ఎండలో పెట్టేసుకున్నారనుకోండి, అందులో ఉన్న తేమంతా పూర్తిగా తొలగిపోయి మనకి సంవత్సరం పాటు నిలువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఇలా చేయితో విరిస్తే విరిగే అంత చక్కగా ఆరిపోవాలి. ఇలా ఆరిపోయిన తర్వాత వీటిని ఒకసారి నేను ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తున్నాను. సో మనం ఆయిల్లో వేసుకోగానే చక్కగా పువ్వుల్లాగా పొంగుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. మనం జంతికలు పెట్టుకుంటాం కదా బియ్యం పిండితో, అవి ఏ టేస్ట్ ఉంటాయో అదే టేస్ట్తో చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మనకి అసలు స్టవ్తో పని లేకుండా తీరిక ఉన్నప్పుడు పెట్టుకోవడానికి చాలా మంచి వడియాలని చెప్పొచ్చు. పిల్లలకి స్నాక్స్ కూడా ఇవ్వచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.